నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 62. క్యాబ్ డ్రైవర్ మీద అనుమానపడ్డాడు శిఖర్. వాడిని మనసులో బండబూతులు తిట్టుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్న అతడు మరోసారి కాల్ చేశాడు. అది రింగ్ అవుతూ ఉంటే పికప్ ద ఫోన్ డామిట్ అని గట్టిగా అరిచాడు. సెల్ చివరి రింగు అప్పుడు ఎవరో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు. అది ఆడగొంతు కావడంతో కోపాన్ని తగ్గించుకొని డ్రైవర్ సూరి ఉంటే ఒకసారి పిలవండి, అతనితో మాట్లాడాలి అన్నాడు. సార్ మీరెవరు, ఎందుకు ఆయన గురించి అడుగుతున్నారు, ఎదురు ప్రశ్నించింది ఆమె. నేనెవరో సూరికి తెలుసు, ముందు ఫోన్ అతనికివ్వు, కోపంతో ఆమె మీద అరిచాడు శిఖర్. సార్ సూరి మా ఆయన, ఎవరో బాగా కొట్టారు, దెబ్బలతో హాస్పిటల్లో పడి ఉన్నాడు, ఏడుపు గొంతుతో చెప్పింది ఆమె. అవునా, షాక్ అయ్యాడు శిఖర్. ఏ హాస్పిటల్లో ఉన్నాడు, కాసేపటికి తేరుకొని అడిగాడు. ఆమె అడ్రస్ చెప్పింది. శిఖర్ కాల్ కట్ చేశాడు. కారుని వేగంగా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి వచ్చాడు. అప్పుడే అతనికి ట్రీట్మెంట్ పూర్తయింది. అతన్ని వార్డుకి షిఫ్ట్ చేశారు. మరోసారి ఆమెకి కాల్ చేసి సూరి ఉంచిన వార్డుకి వచ్చాడు. ఒంటి నిండా కట్లతో మంచం మీద పడి ఉన్నాడు సూరి. అతని దగ్గరికి వచ్చి ఏం జరిగింది, నిన్నెవరు కొట్టారు, ఆత్రంగా అడిగాడు శిఖర్. అతనికి ఇచ్చిన మందుల ప్రభావంతో అతడు మగతగా పడుకొని ఉన్నాడు. ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సార్ అతను ఇప్పుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేడు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే రేపు వచ్చి మాట్లాడండి, ఇప్పుడు మాత్రం అతన్ని డిస్టర్బ్ చేయకండి, సూరికి సెలైన్ పెడుతున్న సిస్టర్ అంది. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి సిస్టర్. పోనీ మీరైనా ఏం జరిగిందో ఒక్కసారి అడగండి, ఎందుకంటే ఇతని కారులో నా వాళ్ళని పంపాను, వాళ్ళేమో మా ఇంటికి రాలేదు, ఇతడేమో ఇలా పడి ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని కదిలించకపోతే ఎలా చెప్పండి. టెన్షన్లో ఉన్న శిఖర్ ఆవేశపడ్డాడు. మీరు పేషెంట్ను చూస్తూనే ఉన్నారు కదా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా అతడు సమాధానం చెప్పలేడు. అతడు మగతలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం. మందుల ప్రభావం తగ్గి అతడు నార్మల్ అయితే కానీ మీరు అతనితో మాట్లాడలేరు. కొంచెం అతని పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అంటూ వెళ్ళింది నర్స్. సిస్టర్, శిఖర్ ఆందోళన చెందడం చూసి సార్ అసలు ఏం జరిగింది, మా ఆయనని ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఏడుస్తూ అడిగింది అతని భార్య. నాకు తెలియదు, అది సూరి చెప్తేనే తెలుస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు బుక్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు సూరి క్యాబ్ని బుక్ చేసి మా వాళ్ళని తనతో పంపాను. వాళ్ళు ఏమైపోయారో తెలియదు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, ఆమెకు చెబుతూ అసహనంతో నుదురు రుద్దుకున్నాడు శిఖర్. దారిలో ఉన్నప్పుడే తన తండ్రి నిరంజన్కి, మామ హర్షవర్ధన్కి విషయం చెప్పాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నామన్నారు. ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసే కన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మంచిది అనుకున్నాడు శిఖర్. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అతడు వచ్చేసరికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండి ఎస్ఐతో మాట్లాడుతూ ఉన్నారు. శిఖర్ రాగానే ఏమైనా తెలిసిందా, ఆత్రంగా అడిగాడు హర్షవర్ధన్. ఎందుకంటే అక్కడ మిస్ అయింది తన కూతురు, అతనికి చాలా కంగారుగా భయంగా ఉంది. లేదని తల అడ్డంగా ఆడించాడు శిఖర్. అసలేం జరిగింది, ఎస్ఐ అడిగాడు. విషయం ఇది అని చెప్పాడు శిఖర్. అంటే సిటీ నుండి మీ ఊరికి వెళ్ళే మధ్యదారిలో ఎవరైనా డ్రైవర్ని కొట్టి ఇద్దరు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఉంటారు. మనం ఆ దారి వెంట వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు ఆలోచనగా అన్నాడు ఎస్ఐ. అవును, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా, సూటిగా హర్షవర్ధన్ని చూస్తూ అడిగాడు ఎస్ఐ. అది వాళ్ళ పని అయ్యుంటుంది అన్న అనుమానం అతనిది. ఇందులో నిజం ఎంత ఉన్నది అన్న విషయం కిడ్నాప్ చేసిన వాళ్ళు పట్టుబడితే కానీ తెలియదు. శత్రువులు అంటే తెలిసి లేరు, తెలియని వాళ్ళు ఉన్నారేమో, అది మాకు తెలియదు ఆలోచనగా అన్నాడు హర్షవర్ధన్. దానికి ఆ ఎస్ఐ తల పంకించి సరే పదండి వెళ్ళి వెతుకుదాం, ఏదో ఒక క్లూ దొరుకుతుంది, దాన్ని బట్టి మనం ముందుకు స్టెప్ వేయవచ్చు. తనతో పాటు వాళ్ళని బయలుదేరదీశాడు. డాడ్, అంకుల్, ఇప్పటికే బాగా చీకటి పడింది, మీరు తిన్నగా ఇంటికి వెళ్ళండి, నేను ఎస్ఐ గారితో వెళ్తాను అన్నాడు శిఖర్. తల అడ్డంగా ఊపేసి నేను మీతో పాటే ఉంటాను, నా కూతురు ఏమైపోయిందో అన్న టెన్షన్తో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నా నాకు నిద్ర పడుతుందా, పట్టదు కదా అని వాళ్ళతో ఉండడానికి నిశ్చయించుకున్నాడు హర్షవర్ధన్. హర్ష, వాడు చెప్పింది నిజమే కదా, మనం వెళ్దాం, వాడు అమ్మాయి ఎక్కడున్నా జాగ్రత్తగా తీసుకొని వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నీకు కూడా వాడి మీద నమ్మకం ఉంటే నాతో పాటు ఇంటికి పద, సీరియస్గా అన్నాడు నిరంజన్. అతడు అలా అనేసరికి సరే అని తల ఆడించి నిరంజన్తో పాటు ఇంటికి బయలుదేరాడు హర్షవర్ధన్. శిఖర్తో పాటు బయలుదేరిన ఎస్ఐ మీ మరదలి
ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని చెప్పావు కదా, అది ఖచ్చితంగా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది, ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలిస్తే మనం సెర్చ్ చేయడం ఈజీ అవుతుంది ఆలోచనగా అన్నాడు ఎస్ఐ. ఒక్క నిమిషం సార్ అని తన ఫోన్లో ఆమె ఫోన్ లొకేషన్ని చెక్ చేశాడు. వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరిన అరగంటకే కిడ్నాప్ అయ్యారు సార్, పదండి లొకేషన్ చూపిస్తాను అంటూ కారును ముందుకు తోలాడు. చాలా స్పీడ్గా రావడంతో అరగంట దూరాన్ని 15 నిమిషాల్లో రీచ్ అయ్యారు. కారు ఆపేసి సరిగ్గా ఇక్కడే సంయుక్త సెల్ స్విచ్ ఆఫ్ అయింది అన్న శిఖర్ ఉద్వేగంతో కారు దిగాడు. అవునా అన్న ఎస్ఐ గారు కారు దిగి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంది. దరిదాపుల్లో కరెంటు కాదు కదా, కనీసం కనుచూపు మేర ఎలాంటి ఊరు ఉన్నట్టు లేదు. అటువైపు వెహికల్లు కూడా తక్కువగా తిరిగేలా అనిపించింది. వాళ్ళిద్దరూ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి రోడ్డుకి ఇరువైపులా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనా క్లూ దొరకకపోతుందా అన్న చిన్న ఆశ వాళ్ళకి ఉంది. అలా వెతుక్కుంటూ వెళ్ళగా శిఖర్కి సంయుక్త స్కార్ఫ్ దొరికింది. అది చేతిలోకి తీసుకొని సార్ అని గట్టిగా పిలిచాడు. కాస్త దూరంలో ఉన్న అతడు పరుగున వచ్చాడు. ఏమైనా దొరికిందా? అతని చేతిలో ఉన్న దాన్ని చూసి ఆత్రంగా అడిగాడు. ఇదిగో సార్ సంయుక్త స్కార్ఫ్. ఖచ్చితంగా వాళ్ళిక్కడే క్యాబ్లో నుండి తమ కారులోకో లేదంటే మరేదైనా వాహనంలోకో ఎక్కించుకొని తీసుకెళ్లి ఉంటారు. ఆ పెనుగులాటలో ఇది కింద పడి ఉంటుంది. ఆ గుడ్డని తన హృదయానికి ఆనించి బాధతో ఒక క్షణం కళ్ళు మూసి తెరిచాడు శిఖర్. అలా అయితే టైర్ల మార్కులు ఉంటాయి అని ఆ మట్టి రోడ్డులో టార్చ్ లైట్ సహాయంతో నిశితంగా గమనిస్తూ కొంత దూరం వెళ్ళాడు ఎస్ఐ. సంయు ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎవరి చేతుల్లో ఇబ్బంది పడుతుందో అని ఆమెను తలుచుకొని బాధపడుతున్న శిఖర్ అక్కడే అలాగే నిలబడిపోయాడు. సార్ ఇలా రండి ఎస్ఐ పిలిచాడు. ఉలికిపాటుతో అతని వైపు చూసి వడివడిగా అడుగులు వేశాడు శిఖర్. ఇటు చూడండి, ఏదో కార్ టైర్ మార్క్స్ ఉన్నాయి. పైగా అవి మెయిన్ రోడ్డు వైపు కాకుండా పొలాల వెంట చిన్న మట్టి రోడ్డు వైపు వెళ్ళినట్టు స్పష్టంగా గుర్తులు తెలుస్తున్నాయి. శిఖర్కి ఆ గుర్తులు చూపిస్తూ అలాగే ముందుకు కదిలాడు ఎస్ఐ. అతడు చెప్పింది నిజమే అనిపించింది శిఖర్కి. అతనిని ఫాలో అవుతూ మరి కాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ అతనికి తన టార్చ్ లైట్ వెలుగులో ఏదో తలుక్కున మెరిసింది. దానిపైన టార్చ్ లైట్ వెలుగుని మరికొంచెం వేశాడు. ఆ వెలుగులో అదేమిటో అతనికి అర్థమవ్వగానే అతని గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది. కిందికి వంగి గబుక్కున చేతిలోకి తీసుకున్నాడు. స్విచ్ ఆఫ్ అయిన సెల్ని ఆన్ చేస్తూ సార్ అని పిలిచాడు. ఆ పొదల వెంట వెతుకుతున్న ఎస్ఐ వెనక్కి తిరిగి ఏమైనా దొరికిందా గట్టిగా అరిచాడు. తల నిలువున ఆడించి చేతిలో ఉన్నదాన్ని గాలిలో ఊపుతూ రమ్మని సైగ చేశాడు శిఖర్. అతడు రాగానే ఇది సంయు సెల్ ఫోన్. ఇదిగో చూడండి, దీనికి వేసిన ప్రొటెక్షన్ కవర్కి లవ్ సింబల్తో రేడియం ఉంది. ఇది నేనే తనకి గిఫ్ట్గా కొనిచ్చాను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇట్స్ ఓకే, ముందు ఆన్ చేయి, ఏమైనా మెసేజ్ కానీ పెట్టిందేమో చూడు అన్నాడు ఎస్ఐ. ఆల్రెడీ ఆన్ చేశాను సార్. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చెక్ చేశాడు. బావా అని ఇన్కంప్లీట్ మెసేజ్ కనిపించింది. ఆమె ఏదో టైప్ చేయబోతే వాళ్ళు ఫోన్ లాక్కొని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి బయటపడేసినట్టున్నారు ఆలోచనగా అన్నాడు ఎస్ఐ. నిజమే అయ్యుంటుంది అనుకున్న శిఖర్. సార్ ఇప్పుడేం చేద్దాం అన్నాడు. ఇలాగే తిన్నగా ముందుకు వెళ్తే వాళ్ళు దొరుకుతారేమో చూద్దాం అన్నాడు. తల ఆడించి అతనితో పాటు ముందుకి వెళ్ళాడు శిఖర్. ఆ మట్టి దారిలో ఇంకా ఎలాంటి క్లూస్ దొరకలేదు వాళ్ళకి. అలా నడుచుకుంటూ వాళ్ళు చాలా దూరం వచ్చేశారు. వెనక్కి చూస్తే వాళ్ళకి కనుచూపు మేరలో హైవే కనిపించలేదు. మనం చూసుకోకుండా చాలా దూరం వచ్చేసాం సార్. మనకిప్పుడు వెహికల్ కూడా లేదు. అటు వెనక్కి వెళ్ళలేం, ఇటు ముందుకు వెళ్ళలేం. మధ్యరాత్రి ఇలా రోడ్డు మీద ఉండిపోవలసి వచ్చేలా ఉంది వాపోయాడు ఎస్ఐ. వెనక్కి వెళ్ళలేం కానీ ముందుకు వెళ్ళగలం సార్ అంటూ అటు చూడండి, దూరంగా ఏదో వెలుతురు కనిపిస్తోంది. అక్కడ ఏ ధాబానో లేదంటే ఏదైనా ఫామ్ హౌస్ లాంటిది ఉండి ఉంటుంది. ముందు అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనేసి ముందుకు నడవడం మొదలుపెట్టాడు శిఖర్. చేసేదేమీ లేక అతనిని అనుసరించాడు ఎస్ఐ. ఓ 10 నిమిషాలు నడిచాక శిఖర్ అనుకున్నట్టుగానే అక్కడ ఒక ఫామ్ హౌస్ కనిపించింది వీళ్ళకి. గేటు దగ్గర వాచ్మెన్ లేడు కానీ కుక్క ఉంది. అది వీళ్ళను చూడగానే మొరగడం మొదలుపెట్టింది. లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఒక దుండగుడు గేటు దగ్గరికి వస్తుంటే వీళ్ళు అతనికి కనిపించకుండా గోడచాటుకి దాక్కున్నారు. అతడు గేటు తీసి బయటికి వచ్చి అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు కదా, ఎందుకు అరుస్తావు? నీకు బాగా ఫుడ్ పెట్టాను కదా, తిన్నది అరగలేదా? అక్కడి నుండి కుక్కను పక్కకి లాక్కెళ్ళిపోయాడు ఆ దుండగుడు. అదే అదునుగా భావించి మెల్లగా లోపలికి ప్రవేశించారు ఎస్ఐ ఇంకా శిఖర్.
తిన్నగా మెయిన్ డోర్ వైపు వెళ్లకుండా వెనక వైపుకు వెళ్లారు. లోపల లైటు వెలుగుతున్నట్టు కిటికీలో నుండి బయటికి తెలుస్తోంది. కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా అది కొద్దిగా తెరిచి ఉంది. లోపల కొందరు ఉన్నట్టు అనిపించింది. పైగా వాళ్ళేదో మందు పార్టీ చేసుకున్నట్టు ఉంది. దాని తాలూకు వాసన గుప్పున శిఖర్ ముక్కుకు తెలిసింది. సార్, మీరు ఇటువైపు నుండి రండి, నేను అటువైపు నుండి చిన్నగా లోపలికి వెళ్తాను. నాకు తెలిసి సంయుక్త ఇంకా రియాని వీళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా వాళ్ళు లోపలే ఉండి ఉంటారని చిన్నగా ముందుకు కదిలాడు శిఖర్. నువ్వన్నది నిజమైతే మనం దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే వాళ్ళకి ప్రమాదం, చిన్నగా హెచ్చరించాడు ఎస్ఐ. ఇందాక బయటికి వచ్చి వెళ్ళిన దుండగుడు తలుపుకి గొల్లెం వేయలేదు. చిన్నగా శబ్దం రాకుండా కొద్దిగా తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాడు శిఖర్. లోపల కనిపించిన దృశ్యం చూసి నివ్వెరబోయాడు. లోపల సంయు స్పృహ లేకుండా పడి ఉంది. పైగా ఆమె కాళ్ళు చేతులు కట్టేయబడి ఉన్నాయి. రియానేమో ఆ దుండగులతో కూర్చొని డ్రింక్ చేస్తోంది. శిఖర్ ఇంత త్వరగా అక్కడికి వస్తాడని ఆమె ఊహించి ఉండదు. అందుకే ఆమె పార్టీ మూడ్లో ఉంది. సంయుక్త అలా పడి ఉండడం చూడగానే బాధలో నుండి ఆవేశం పొంగింది శిఖర్కి. అతడు గట్టిగా తలుపు నెట్టగానే అది పెద్ద శబ్దం చేస్తూ బార్లా తెరుచుకుంది. అక్కడ కూర్చొని డ్రింక్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ టైంలో ఎవరా అని తల తిప్పి చూశారు. అక్కడ శిఖర్ని చూడగానే రియా గుండె జారిపోయింది. భయంతో గుటికలు మింగింది. శిఖర్ వాళ్ళ వైపు అడుగులు వేస్తుంటే వాళ్ళు లేచి నిలబడ్డారు. అతడు కళ్ళతోనే నిప్పుల వర్షం వాళ్ళ మీద కురిపిస్తూ దగ్గరికి వచ్చాడు. రావడంతోనే ఎవరు అనుకోని విధంగా రియా చెంప చెల్లుమనిపించాడు. అతడు కొడతాడని ఊహించిన ఆమె నిర్ఘాంతపోయింది. అతడు కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగలడంతో ఆమెకు కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి. భూమి గుండ్రంగా తిరిగినట్టు ఆమె బుర్ర గిర్రున తిరిగింది. కాసేపట్లోనే ఆమె కళ్ళ ముందు అంతా చీకటి అలుముకోగా స్పృహ తప్పి కింద పడింది. శిఖర్ మెయిన్ డోర్ గుండా వస్తే వెనక వైపు నుండి ఎస్ఐ వచ్చాడు. అతడు లోపలికి రావడానికి ముందే తన వాళ్ళని వెంటనే రమ్మని లొకేషన్ షేర్ చేశాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ లాంటి కథలంటే ఇష్టమా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ అలాంటి కథ మీకు ఇస్తాను. ఇంకా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.